హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎల్ఆర్ఎస్ గురించి, ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలి, మన ల్యాండ్ యొక్క ఫుల్ ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ దాన్ని ఆన్‌లైన్‌లో ఎలా పే చేయాలన్న విషయాల గురించి మాట్లాడుకుందాము. అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇందులో ఎల్ఆర్ఎస్ 2020 తెలంగాణ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని లింక్స్ కనిపిస్తుంటాయి. వెల్కమ్ టు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ విచ్ ఈజ్ ఎల్ఆర్ఎస్. మీరు ఈ లింక్ క్లిక్ చేసినా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదా సిటిజన్ లాగిన్. మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ లాగిన్ పేజ్కి వెళ్ళిపోతారు. మనం ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తున్నాము. సో ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన లాగిన్ పేజ్ ఇలా కనిపిస్తుంది మనకి. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ 2020. మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2020లో ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఏదైతే అనథరైజ్డ్ ప్లాట్స్ ఉన్నాయో వాటన్నింటిని రెగ్యులరైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. బట్ అది అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని కంటిన్యూషన్గా ఎవరైతే 1000 పే చేసి ఇనిషియల్ అమౌంట్ పే చేసి ఉన్నారో వాళ్ళు ఈ సిటిజన్ లాగిన్ నుంచి లాగిన్ అయ్యి మన యొక్క ఫుల్ అమౌంట్ అనేది చెక్ చేసుకొని మనం పే చేయడానికి వీలుబాటు కలిగించారు. మనం సిటిజన్ లాగిన్లోకి లాగిన్ అయ్యి ఒకసారి డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాము. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక కింద జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాలి. ఒకవేళ మన మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చారు, అప్డేట్ మొబైల్ నెంబర్ అనేది. ఒకవేళ ఎవరికైనా ఈ మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలి అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. నేను దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి మనము. నేను అబ్జర్వేషన్ ఏంటంటే మనం ఆఫీస్ టైమింగ్స్లో ఇది ఓపెన్ చేస్తే చాలా స్లోగా ఉంది సైట్ అనేది. ఆఫ్టర్ 5 ఆఫ్టర్ 6 చేస్తే చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది. సో ప్రజెంట్ నేను ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్లో చేసిన కాబట్టి మనకి కొంచెం టైం తీసుకుంటుంది లాగిన్ అవ్వడానికి. మనం ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత పేజ్ అనేది మనకి ఇలా షో చేస్తుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, రేజ్ గ్రీవియన్స్ అండ్ నో యువర్ స్టేటస్ అని చెప్పేసి. నో యువర్ స్టేటస్లో మనము ఇంతకుముందు ఇనిషియల్గా 1000 రూపీస్ పే చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి మీకు. అండ్ రేజ్ గ్రీవియన్స్లో మనము 1000 రూపీస్ పే చేసిన తర్వాత మన ప్లాట్ సంబంధించిన దాంట్లో ఏదైనా ఫీ క్యాల్కులేషన్లో కానీ, మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో డిలే ఉన్నా కానీ, పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కానీ మనం ఇక్కడి నుంచి ఆ రేజ్ గ్రీవియన్స్ నుంచి మనము కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. ఏ ప్లాట్కి అయితే మనకి ఇష్యూ ఉందో ఆ అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ డిస్క్రిప్షన్లో మన ఇష్యూని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మనకు ఈ కంప్లైంట్ అనేది రేజ్ అవుతుంది. కానీ నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఈ రేజ్ గ్రీవియన్స్ యూజ్ చేసుకొని మనం కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళంతా ఇమీడియట్గా రియాక్ట్ కావట్లేదు అండ్ యాక్షన్ కూడా ఏం తీసుకోవట్లేదు. మనకి ఇప్పుడు 31st మనం పే చేయాలి కాబట్టి మన పే ఇంటిమేషన్ లేట్ అయినా కానీ, ఫీ క్యాల్కులేషన్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మనం డైరెక్ట్ పంచాయతీ ఆఫీస్కి కానీ మన ఈ రిలేటెడ్ ఆఫీస్కి వెళ్ళి మనం డైరెక్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా రిజాల్వ్ చేసి మనకు చేస్తున్నారు. బట్ ఈ రేజ్ గ్రీవెన్స్ నుంచి వెళ్ళి మనం వెయిట్ చేయాలంటే మాత్రము మనకి 31st దాటిపోతుంది, మనకి చాలా టైం తీసుకుంటారు. సో నేను అబ్జర్వేషన్ అనేది మాత్రం దీనికన్నా మనం డైరెక్ట్ వెళ్ళడం మాత్రం సజెస్టబుల్ అది. అండ్ నో యువర్ స్టేటస్లో మనకి ఇక్కడ మనం కట్టిన 1000 రూపీస్ పే చేసిన ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మనం వ్యూ స్టేటస్ కొట్టి ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాము. వ్యూ స్టేటస్ కొడితే మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది, ఫీ ఇంటిమేటెడ్ బట్ నాట్ పెయిడ్. అంటే మన ల్యాండ్ ఇన్స్పెక్షన్ అంతా అయిపోయి ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మనకి ఫీ ఇంటిమేషన్ అనేది పంపిస్తారు. సో ఇంటిమేషన్ ఇచ్చారు బట్ ఇంకా మనం పే చేయలేదనేది ఇక్కడ చెప్తుంది ఫీ స్టేటస్ అనేది. సో మనం ఫస్ట్ 1000 రూపీస్ పే చేసిన ఇనిషియల్ రిసిప్ట్ అనేది ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీ ఇంటిమేషన్ డాక్యుమెంట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి రెగ్యులేషన్ ఛార్జెస్, ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అన్ని కలుపుకొని రిబేట్ ఎంత ఇచ్చారనేది, మనం ఫైనల్ పేమెంట్ ఎంత చేయాలన్నది ఆ ఇంటిమేషన్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మనం క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనము అమౌంట్ని పే చేయొచ్చు. మనం ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఈ అమౌంట్ పే చేయొచ్చు. మనం దీన్ని పే చేయడానికి ఎటువంటి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు. సో ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టి మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది. అండ్ ఇంకొక విషయం, ఈ ఫీ ఇంటిమేషన్ డాక్యుమెంట్ కావాలంటే ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మీరు ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టి మీరు ఫీ పే చేసిన తర్వాత ఇక్కడ ఫీ ఇంటిమేషన్ డాక్యుమెంట్ మీరు చూడలేరు. సో మీకు ఇది డాక్యుమెంట్ కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకసారి ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్ళి ఇక్కడ చూద్దాం డీటెయిల్స్ ఏమున్నాయన్నది. సో ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్ళాక ఇక్కడ మనకి అప్లికెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది.
ఇందులో ఈ అప్లికేషన్ నెంబరు ఎవరి పేరు మీద ఉంది, ఎవరు అప్లై చేశారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది ఇక్కడ. అండ్ ప్లాట్ ఏరియా ఎంత అని చూపిస్తుంది. నెక్స్ట్ ప్లాట్ డీటెయిల్స్లో లొకాలిటీ అండ్ ప్లాట్ ఏరియా చూపిస్తుంది. అండ్ లాస్ట్ వచ్చి పేమెంట్ డీటెయిల్స్. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్లాట్ వచ్చేసి 150 రూపీస్ చూపిస్తుంది. మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్లాట్ యాజ్ ఆన్ 26/8/2020 అని చెప్పేసి పర్ స్క్వేర్ యార్డ్కి 500 రూపీస్ చూపిస్తుంది. సో మనము ఈ క్యాల్కులేషన్ అనేది ఎలా చేశారంటే, మనము మన ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అప్పుడు ఎంత వాల్యూకి అయితే మనం చేసామో అంత వాల్యూ ప్రకారం మాత్రమే వీళ్ళు క్యాల్కులేట్ చేసి మనకి ఫీ ఇంటిమేషన్ ఇచ్చారు. మనం 2020లో పే చేసినప్పుడు ఎంత మార్కెట్ వాల్యూ ఉన్న దాని ప్రకారం చేయలేదు. సో ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి మీరు. ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటున్నాయి. ఒకటి రెగ్యులేషన్ ఛార్జెస్, ఇంకొకటి 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్. ఈ రెండు కలిపి కట్టమని చెప్పేసి ఇప్పుడు మనకి చెప్తున్నారు. కాకపోతే మనము వాళ్ళు చెప్పేది 2 కలిపి కడితేనే మనకి 25% రీబేట్ వస్తుందని చెప్పేసి అందరూ అన్నారు. కాకపోతే అది అలా కాదు. మనము ఓన్లీ రెగ్యులేషన్ ఛార్జెస్ కట్టినా కానీ మనకి రీబేట్ వస్తుంది. లేదు 2 కలిపి కట్టుకుంటా అన్నా మనం కట్టుకోవచ్చు ఇప్పుడు. సో ఇది ఈ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఇప్పుడు ఖచ్చితంగా కట్టాలని ఏం లేదు. ఇది మన ఇష్టం. ఇది ఒకవేళ మనం ప్లాట్ అమ్మే ఉద్దేశం లేదు, మనకి ఈ ప్లాట్లో మనం ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉంది, ఇది ఉంచుకుంటామనే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ ఓపెన్ స్పేస్ ఛార్జ్ కట్టుకోవడం చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనం 150 మార్కెట్ వాల్యూ ప్రకారము మనకి క్యాలిక్యులేట్ చేసింది. ఇది దానివల్ల చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 2020 ప్రకారం చేస్తే 500కి చాలా ఆల్మోస్ట్ 10,000 అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ ఏప్రిల్ తర్వాత మళ్ళీ మార్కెట్ కరెక్షన్స్ ఉన్నాయి. ఈ మార్కెట్ వాల్యూ అనేది ఇంత ఉండదు. ఇది డబల్ అవ్వచ్చు, 300-400% అవ్వచ్చు. అది చెప్పలేము ఎంత అవుతుంది అన్నది. కానీ మినిమం అయితే 500 ఉండదు. ఇది పెరుగుద్ది. ఇది పెరగడం వల్ల మీకు ఈ 3,900 కాస్త మీకు 20,000 కావచ్చు, 15,000 కావచ్చు, 30,000 కావచ్చు. సో ఇప్పుడు చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు పే చేసుకోవడము చాలా బెటర్. సో ఇది 2 కలిపి కట్టుకోవాలంటే మనకి ఇంత చూపిస్తుంది అమౌంట్. డూ యూ వాంట్ టు పే ఫుల్ అమౌంట్ అండ్ డూ యూ వాంట్ టు పే ఓన్లీ రెగ్యులేషన్ ఛార్జెస్. సో ఇది మనం డిసైడ్ చేసుకొని మనం పే చేయొచ్చు. ఒకవేళ నేను ఇది ఫుల్ పేమెంట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పేసి కింద సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టాలి. సో సెల్ఫ్ డిక్లరేషన్లో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ రీడ్ చేసి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ మీరు ఇవ్వాలి. మన కన్సెంట్ ఇస్తున్నట్టు ఇది కన్సెంట్ మనం ఓకే చేసి మనం పేమెంట్కి వెళ్తే ఆర్ యు షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మన ప్రైస్ సమ్మరీ చూపిస్తుంది ప్లస్ ఫీ. సో మీరు డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి మనము దాన్ని పే చేయొచ్చు. నేను యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను. షో క్యూఆర్. కంటిన్యూ అండ్ పే. సో నేను యూపీఐతో పేమెంట్ చేశాను. సో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేశాను. పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో మనకు మాత్రం 11,274 రూపీసే డిడక్ట్ అయినాయి. సో మనకి ఆ రిసిప్ట్ కూడా వచ్చింది ఇక్కడ మనకి. మనం దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు మన దగ్గర. హోమ్లోకి వెళ్దాం. సో పేమెంట్ అయిపోయిన తర్వాత పేజ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. నేను మళ్ళీ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు చూస్తే ఇక్కడ ఫీ స్టేటస్ మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఫీ ఇంటిమేటెడ్ బట్ నాట్ పేడ్ అని ఉంది. ఇక్కడ బట్ ఫీ పేడ్ అని వస్తుంది. ఫైనల్ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు రివ్యూ చేసి అంతా ఓకే ఉంటే ఇక్కడ అప్రూవ్డ్ వచ్చేసి ఇక్కడ మనకి సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ కోసం కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే పేజ్లో మనము సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక ప్లాట్కి నేను పేమెంట్ చేస్తున్నాను. అది ఎలా కనిపిస్తుంది ఇక్కడ చూపిస్తాను మీకు. మనకి వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే ఫీ స్టేటస్ వచ్చేసి ఫీ పేడ్ అని ఉంది. అండ్ ప్రొసీడింగ్ డాక్యుమెంట్ కూడా మనకి అయిపోయింది. ఇక్కడ చూస్తే మీరు అప్లికేషన్ ప్రెజెంట్ స్టేజ్ వచ్చేసి అప్రూవ్డ్ వచ్చింది. సో నేను ఈ పేమెంట్ ఒక 3 days బ్యాక్ చేశాను. సో నాకు ఇది అప్రూవల్ వచ్చేసింది. సో ప్రొసీడింగ్ డాక్యుమెంట్ కూడా వచ్చేసింది. సో నేను డౌన్లోడ్ చేసుకుంటే
నా రెగ్యులేషన్ డాక్యుమెంట్ అనేది నా నా దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇక్కడ. సో దీనికోసం కూడా మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి పోర్టల్లో మనం ప్రతి ఒక్క పని మనం ఇంట్లో ఉండి అన్ని చేసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో ఈ చెప్పిన కంటెంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ చేయొచ్చు. మీకు అది డౌట్ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు వచ్చారంటే ఈ కంటెంట్ మీకు నచ్చి ఉంటుంది, మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యి ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియోని మీకు షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేసి పెట్టండి. సో మీకు ఫ్యూచర్లో ఎలాంటి కంటెంట్ మేము చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సైనింగ్ ఆఫ్.